హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు అందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా మేమైతే షిరిడి వెళ్ళాము. షిరిడి వచ్చేసి హైదరాబాద్ BHEL నుంచి మాకు బస్సు అనేది స్టార్ట్ అయిందనమాట. అండ్ బస్సు AC స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ రీచ్ అయ్యేసరికి ఇది పరిస్థితి. అండ్ మా వారు స్లీపర్లో ప్రయాణించడం ఫస్ట్ టైం. నేను మా బాబు అయితే మల్టిపుల్ టైమ్స్ అయితే కపుల్ ఆఫ్ టైమ్స్ అయితే మేము జర్నీ అయితే చేసామన్నమాట. సో సాయి ఆశ్రమంలో అయితే మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము, ప్రీ బుకింగ్ చేసుకున్నాము. అండ్ మా వారు వచ్చేసి బాబు ఫస్ట్ బర్త్డే తర్వాతనే మళ్ళీ రావడం అనమాట షిరిడీకి. ఈవెన్ మా బాబు కూడా ఫస్ట్ బర్త్డే తర్వాతనే రావడము. నేను మధ్యలో ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను అనమాట. నేను బేసికల్లీ షిరిడీ ఇయర్లీ వన్స్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. నా పాత వీడియోస్ కనుక ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక నేను అలోన్గా కూడా షిరిడి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, అది కూడా చూడొచ్చు. అండ్ ఈ సాయి ఆశ్రమం అనేది చాలా పెద్దదన్నమాట, చాలా బాగుంటుంది కూడా. మేము 2012-11 అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ ఆశ్రమంలోనే స్టే చేసినాం అనమాట. సో అప్పటి నుంచి మాకు సాయి ఆశ్రమంలో స్టే చేయాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో మనకు అక్కడ ట్రాలీస్ కూడా ఉంటాయి. ట్రాలీలో లగేజ్ అంతా పెట్టుకొని మాకు అలకేట్ అయిన బ్లాక్ దగ్గరకు వచ్చేసి మా బాబు చేత అయితే లాక్ ఓపెన్ చేయిస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇమ్మీడియట్గా మనకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన రూమ్ ఎట్లాగైతే ఉందో సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అట్లాగే నేను ఫస్ట్ రూమ్ టూర్ అయితే నేను చేద్దామని అనుకున్నాను. సో మేము బుక్ చేసుకున్న రూము ఇదనమాట. నాకు తెలిసి పర్ డే 300-350 ఎంతో పడింది అంతే. మేము 2 నైట్స్ అయితే స్పెండ్ చేసాము. సో ఈ విధంగా 3 కార్డ్స్ ఇస్తారు మనకు, ఒక వాష్ బేషన్ అండ్ షవర్కి ఒక బాత్రూము అండ్ టాయిలెట్ ఒకటి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ రాసిన ఇన్స్ట్రక్షన్స్ ప్రతి కూడా ఫాలో అవ్వాలి. ఈ విధంగా స్టిక్కర్ అయితే స్టిక్ చేస్తారనమాట. మొబైల్ కెమెరాస్, ఎలక్ట్రిక్ డివైజెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ప్రెమిసెస్ అండ్ లైక్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. అండ్ మేము చకచకా ఫ్రెష్ అప్ అయిపోయి నేను వచ్చేసి ఈ కేరళ కాటన్ శారీ నా ఫ్రెండ్ దగ్గర తెప్పించుకున్నాను అనమాట, కేరళ ఫ్రెండ్ ఉంటే. సో ఆ శారీ కట్టుకున్నాను. అండ్ మనకు రూమ్ కీస్ కానీ రూమ్ తీసుకున్న ఆ బిల్ ఏదైతే ఉంటుందో సో అది కనుక మనం చూపించామనుకో మనకి ఈ విధంగా అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ స్నాక్స్ కూడా ఫ్రీ అనమాట. స్నాక్స్ అంటే ఈవినింగ్ చాయ్ బిస్కెటే ఇస్తారు, పెద్దగా ఏమి ఇయ్యరు. సో చాలా బాగుంటుంది, హైజీన్గా కూడా చేస్తారనమాట. మేజర్గా మహారాష్ట్ర అంటే రోటీ బాగా చేస్తారు కదా, రోటీ, మూంగ్ దాల్ కర్రీ అండ్ ఇట్లాగే అన్ని కర్రీస్ చేస్తారని కదా. సో మాకు కొంచెం ఈ మార్నింగ్ అవర్స్ కదా, రైస్, రోటీ అండ్ పప్పు అండ్ ఆలు అండ్ బ్రింజాల్ కర్రీ, ఒక స్వీట్ ఈ విధంగా ఇచ్చారనమాట. అండ్ అలాంగ్ విత్ దిస్ బ్రేక్ఫాస్ట్ మనకు టీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మాకు లంచ్కి కూడా మళ్ళీ టోకెన్స్ ఇచ్చారు. సో నేను, మా బాబు, మా వారు ముగ్గురం కూడా ఒక డైనింగ్ దగ్గర అయితే కూర్చొని తింటున్నాము. సో వన్స్ ఆఫ్టర్ మా బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ కాదు, ఇంకా అది బ్రంచ్ అన్నట్టే. ఎందుకంటే 11:30 ఆ టైంలో చేసాము. ఇంకా మేము క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట. క్యాబ్ మాట్లాడుకొని డైరెక్ట్ ఫస్ట్ త్రయంబకేశ్వర్ అయితే మేము బయలుదేరామన్నమాట. చూడండి, బాబా టెంపుల్ రైట్ సైడ్ ఉంది కదా, నేను కార్లో కూర్చొని వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. వెళ్తూ జస్ట్ బయట నుంచి మాత్రం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఫస్ట్ మేమైతే త్రయంబకేశ్వర్ అని అనుకున్నాము వెళ్ళిన రోజు. త్రయంబకేశ్వర్, నాసిక్ అండ్ ముక్తిధామ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ అక్కడ కవర్ చేసుకొని ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాబా దర్శనానికి అయితే వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము. సో ఇదంతా కూడా త్రయంబకేశ్వర్ రూట్లోనే అనమాట. నాకైతే చాలా చాలా నిద్ర వస్తుంది, ఎందుకంటే నైట్ బస్ జర్నీ, మార్నింగ్ హడావిడి ఎక్కువ అయిపోయింది కదా. బాబు అయితే పడుకున్నాడు, మా వారైతే ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నారు. ఇంకా మా వారు డ్రైవర్ పక్కన లైక్ అతని పక్కన కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే ఆయనకు టైంపాస్ చేస్తున్నారు అనమాట. సో నాకైతే మస్తు నిద్ర వస్తుంది, చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. ఫైనల్గా అయితే ఇంకా మేము త్రయంబకేశ్వర్కి దాదాపు ఒక 1.5 నుంచి 1 అవర్ 45 మినిట్స్ పట్టిందనమాట త్రయంబకేశ్వర్కి వెళ్ళడానికి. బాబు అయితే మంచి నిద్రలో ఉన్నాడు. ఫైనల్గా త్రయంబకేశ్వర్ అయితే రీచ్ అయిపోయాము. కొంచెం యాక్టివ్ అయ్యాను త్రయంబకేశ్వర్ రీచ్ అవ్వగానే, అమ్మయ్య అని చెప్పేసి. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది. ఆ ఎండలో ప్రయాణం చేస్తే మైగ్రేన్ పెయిన్ వస్తుందేమో అని భయంతో జర్నీ అయితే అయ్యిందనమాట. త్రయంబకేశ్వర్లో బొట్టు చూడండి మా బాబుకి ఎంత బాగా పెట్టారు. అండ్ లేడీస్కి వచ్చేసి ఈ విధంగా జస్ట్ అది పెట్టారనమాట. మా వారు కూడా పెట్టించుకున్నారు, 3 నామాలు మధ్యలో త్రిశూలం లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ మా వారైతే
మేము మ్యారేజ్ అయిన కొత్తలో 2016లో వెళ్ళాము త్రయంబకేశ్వర్కి, నేను మా వారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట మా వారు వెళ్ళడము. నేనైతే కపుల్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వెళ్ళాను అనమాట త్రయంబకేశ్వర్. మా బాబు అయితే ఫస్ట్ టైము. త్రయంబకేశ్వర్ అంటే జ్యోతిర్లింగం కదా, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పి ఎట్లాగైనా కవర్ చేయాలి అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ ఈ త్రయంబకేశ్వర్ దర్శనంలో ఏం జరిగిందంటే, మా దగ్గర డబ్బులుండి కూడా మేము టికెట్ తీసుకోలేక, టికెట్ ఇవ్వలేదన్నమాట మాకు. ఎందుకంటే టికెట్స్ అయిపోయాయి అని చెప్పేసి అన్నారు. ఇంకా ఈ హాల్ చూసిరా ఎంత పెద్దగా ఉందో. ఎంత లేదన్నా ఒక్క హాల్లో దాదాపు ఒక 1000 మంది ఉంటారు. ఈ విధంగా సీటింగ్ అయితే ఉంది. టీవీలో మాత్రం ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ ఏం జరుగుతుంది లోపట, లింగంకి ఏం చేస్తున్నారు పూజలు అని చెప్పేసి మాత్రం ప్రతి ఒక్క హాల్లో ఇట్లుంది. ఇట్లాంటి హాల్స్ 6 హాల్స్ ఉన్నాయి. సో మేము ఫస్ట్ హాల్లో ఎంటర్ అయినప్పుడు టికెట్స్ ఇవ్వలేదు మాకు, ఎందుకంటే తక్కువ మందే ఉన్నారు, 1 అవర్లో దర్శనం అయిపోతుంది వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సరేలే ఓకే 1 అవరే కదా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. అది కాస్త ఇట్లాంటి హాల్స్ 6 హాల్స్ ఉన్నాయి. అసలు మా పేషెంట్స్ దగ్గర డబ్బులుండి కూడా మాకు ఎంత పరీక్ష పడ్డదంటే ఆ రోజు అసలు అమ్మో నిజంగా ఆ దర్శనము ఎంత కష్టంగా జరిగిందంటే, అది మనకట్లా జరగాల్సి ఉంది, అది జరిగింది అంతే. ఇంకా అంతకు మించి మనం ఎక్స్ట్రా ఏం మాట్లాడకూడదు చెప్పాలంటే లెక్కకి. అంటే ఇంకా చాలామంది ఆ గ్రిల్స్ దూకేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ 1 గంటలోనే అయిపోతుంది కదా అన్నారని మేము ఇంకా అట్లాగే కంటిన్యూ చేసినాము. మాకు దాదాపు 4.5 అవర్స్ పట్టింది. అసలు ఆ రోజు ఇంకా మేము వేరేవి ఏవి కూడా కవర్ చేయలేకపోయినాము. ఎందుకంటే మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయ్యింది, అక్కడ రీచ్ అయ్యేసరికి 2-2:30 అట్లా అయ్యింది. మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇంకా నాసిక్, ముక్తిధాము ఇవన్నీ కూడా చీకట్లోనే చూడాల్సి వచ్చిందనమాట. ఇంకా మాకు తప్పెలా లేదని చెప్పేసి ఇంకా మా బాబు కూడా అమ్మా ఇంకెంతసేపు అని చాలా అలసిపోయాడు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్లు చూపించుకుంటా, అక్కడ ఫీడింగ్ మదర్స్ ఉన్నాడు, ఫీడింగ్ రూమ్స్ అని చెప్పేసి ఉన్నాయి, అందులో ఫీడింగ్ ఇచ్చుకుంటా అసలు ఇంకా మామూలు చుక్కలు కాదు. ప్రతి ఒక్కరు అదే అంటున్నారు, ఆప్ కిదర్ సే ఆయే అని చెప్పేసి. ఫైనల్గా గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా 4.5 అవర్స్ తర్వాత దర్శనం అయ్యాక పాపం బాబు కూడా చాలా కోఆపరేట్ చేసిండు, నిల్చొని కాసేపు కూర్చొని. అండ్ ఈవెన్ నేను ఒక వాటర్ బాటిల్ మాత్రమే క్యారీ చేశాను, ఇంకేం కూడా తీసుకోలేదు. పాపం బాబుకి నడవడం ప్రాబ్లం కాదు, ఆకలి అవుతుంది అని మాత్రం ఇబ్బంది పెట్టాడు అంతే. మధ్యలో వాటర్ తాగిచ్చాము, తినడానికైతే ఏమీ లేదు. అండ్ ఇదంతా కూడా గర్భగుడి లోపట వ్యూ అన్నమాట. పైన లైట్స్ అన్నీ కూడా. అండ్ కొందరు పూజారులు వచ్చేసి ఇక్కడ కింద కూర్చొని శాంతి పూజలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ చేయిస్తూ ఉన్నారనమాట. అండ్ కొందరేమో రైట్ సైడ్ విఐపి దర్శనం అని చెప్పేసి ఉందన్నమాట, అందులో జాయిన్ అవుతున్నారు. సో మేము వెళ్ళినప్పుడు మాకు విఐపి టికెట్స్ ఇవ్వలేదు. సో అందుకే మేము ఈ దైవ దర్శనానికి మేము బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. విఐపి దర్శనం ఇచ్చినుంటే అది అదైనా 1 గంట అయినా పర్లేదు అని అనుకునే వాళ్ళము, కానీ మాకు అది కాదు కదా, ఈ దైవ దర్శనమే ఉంది, విఐపి లేదు, ఏది లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా డబ్బులుండి కూడా ఏ టికెట్ తీసుకోకుండా రావాల్సి వచ్చింది. ఇదిగో ఈ ఎంట్రీయే విఐపి దర్శనం ఎంట్రీ అనమాట, ఇక్కడ నుంచే వస్తారు. అండ్ ఇది ఇక్కడ పూజలు చేస్తున్నారు కదా, ఏమైనా శాంతి పూజలు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, స్పెషల్ పూజలు ఉంటే మాత్రం ఇక్కడ ముందు చేస్తారు. అండ్ ఫైనల్గా దర్శనం చేసుకొని మేము మొత్తానికి బయటికి అయితే వచ్చేసినాం అనమాట. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ స్వామివారికి అభిషేకం చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా మాకు మా పైన స్ప్రింకిల్ అనేది చేసినారనమాట. చాలా మంచిగా అనిపించింది. బట్ దర్శనం మాత్రం చాలా కష్టంగా జరిగింది. మాకు అట్లా జరగాల్సి ఉంది కాబట్టే జరిగింది అని అనుకున్నాము. మా వారైతే ఇంకోసారి ఇట్లా త్రయంబకేశ్వర్ వెయిటింగ్ అంటే మాత్రం నేను రాను చూడని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఆయనకి టెంపుల్స్ అంటే ఓకే, బట్ ఇట్లా వెయిటింగ్ చేయించి చూపిస్తే మాత్రం అస్సలు నచ్చదు. నేనే నా బలవంతంతోనే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అది మేజర్ టెంపుల్, ఒక జ్యోతిర్లింగం పవర్ఫుల్ టెంపుల్ కాబట్టే తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. ఏమైనా గాలి గాచారం కర్మ అట్లా ఏమైనా ఉంటాయి కదా, అన్ని తొలగిపోవడానికి. అండ్ ఈ టెంపుల్ నైట్ టైం బయటకు వచ్చిన తర్వాత డే టైంలో అయితే చాలా టెంపుల్స్ కూడా ఉంటాయన్నమాట కొన్ని. అవన్నీ కూడా దర్శనం చేసుకొని నిదానంగా ఒక దగ్గర లైట్గా నార్మల్గా లైక్ టిఫిన్ లాంటిదే చేసామన్నమాట. దోశ అట్లా తీసుకొని తినేసి ఫస్ట్ బాబుకి తినిపించాలని చెప్పి దోశ తినిపించేసినాము. అండ్ ఇది అమ్మవారి టెంపుల్ అనమాట.
అక్కడ త్రయంబకేశ్వర దగ్గర కాదు, కొంచెం ముందుకు వస్తే ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ ఒకటి దర్శనం చేసుకున్నాము, నాసిక్ ఒకటి చూసుకున్నాము. ఆ తర్వాత ఇంకా రిటర్న్ బ్యాక్ టు షిరిడి అనమాట. షిరిడి వెళ్ళేసరికి కరెక్ట్ 12 దాటింది. ఆ డ్రైవర్ కూడా చాలా బాగా డ్రైవ్ చేశాడు. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా కాబట్టి నాకు కొందరి డ్రైవర్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము ఎక్కడికైనా వెళ్ళేది ఉంది అంటే షిరిడి రేపు రీచ్ అవుతాం మనకు కాల్ చేసినా కానీ వాళ్ళు టీకే మేడం ఆజావ్ అని చెప్పేసి కూడా మంచిగా మాట్లాడతారనమాట. చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఇది మా షిరిడి ట్రిప్ అనమాట. ఏమో చేయాలి, ఇంకా మంచిగా చూడాలి, ఇంకా బాగా చేసుకోవాలి అనుకున్నాం కానీ త్రయంబకేశ్వర్ ట్రిప్ మాత్రం ఇట్లా అయిపోయింది. కొంచెం నాకైతే సాడ్ అనే అనిపించింది, బట్ ఇట్స్ ఓకే అనిపించింది. అండ్ షిరిడీకి వెళ్ళే టైంలో అయిపోయింది మొత్తం. నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఒక దగ్గర ఆగి, ఆ డ్రైవరే ఆపాడనమాట ఒక హోటల్ దగ్గర. అక్కడ రెస్టారెంట్ అనమాట బేసికల్లీ. ఆ రెస్టారెంట్లో మా వారేమో జీరా రైస్ తీసుకున్నారు, నేను దోశ తీసుకున్నాను. మా బాబు వచ్చేసి లైక్ నాన్స్ అట్లా తీసుకున్నారనమాట. ముగ్గురం ఏది తీసుకున్నా కానీ ముగ్గురము లైక్ షేర్ చేసుకునే తింటామన్నమాట. మంచిగా అయితే అనిపించింది ఓవరాల్గా. నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే షిరిడి అయితే వెళ్ళామన్నమాట. షిరిడి దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజు నైటే మాకు బస్ అనేది రిటర్న్ ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. మా బాబు ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాడంటే ఆఫ్టర్ 7 years మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళామన్నమాట. అండ్ షిరిడీలో మెయిన్గా ఇప్పుడు బిజినెస్ చాలా ఎక్కువైపోయింది అనమాట. మనం ఎంతైతే దేవుడు పుణ్యక్షేత్రం అని చెప్పి ట్రస్ట్ చేసి మనకి ఇక్కడ మోసాలు జరగవులే అని చెప్పి అనుకుంటామో ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. అండ్ ఫస్ట్ టైం షిరిడి వెళ్తున్న వాళ్ళు మాత్రము అన్నీ విచారించుకొని కనుక్కొని స్టెప్ తీసుకోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాబట్టి నాకు బాగా అనుభవం, ఎక్కడ ఏది బాగుంటుంది, ఎక్కడ ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో ఓవరాల్గా అయితే మొత్తం తినేసాము. ఫైనల్గా ఇంకా కార్ ఎక్కే టైం అనమాట. 12 o'clock వరకు మేము షిరిడి అయితే రీచ్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షిరిడి బాబా దర్శనం చేసుకున్నాము. ఆ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.